పరమందున్న దేవుడు మీ మధ్యలో నిలబెట్టి మరొకసారి వాక్య పరిచర్య చేయటానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించిన బిషప్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని 1 మంత్ బ్యాకే నాకు చెప్పారు, మే 25కు రావాలని. మరి అలాగే బిషప్ గారికి ఇక్కడున్న జతమని వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు చక్కని మెసేజ్, వర్షిప్ మెసేజ్ అయితేనేమి, అయ్యగారు సాక్ష్యం అయితే కానీ చాలా చక్కగా మనం విన్నాము. ఆత్మీయంగా బలపడే మాటలు చాలా మనం ఇంతవరకు విన్నాం. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవండి దయచేసి ఒక్కసారి. అంతే లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా హృదయాల్ని సరిచేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మమ్మల్ని నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసు అంచె దినాలలో మాట్లాడుతూ పలికిన మాట లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఎక్కడుందండి లోతు భార్య? పాత నిబంధన గ్రంథములో ఉంది ఆమె. ప్రభువు క్రొత్త నిబంధన గ్రంథములో అంచె దినాల గురించి మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి. ఈమె ఏమైనా ప్రాముఖ్యమైన వ్యక్తి? ఈ లోతు భార్యకి పేరు కూడా లేదు. లోతు యొక్క భార్య, లోతు భార్య అని పిలువబడుతుంది. ఆమెకి బైబిల్లో పేరు లేదండి. అలాగే ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో అనేక మంది గొప్పవారు ఉన్నారు. అలాగే అనేక మంది గొప్ప సేవకులు ఉన్నారు. గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు. గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. గొప్ప మరి న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు. వీరందరినీ కాదని లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువారు అంటున్నారు. పోనీ ఈమెది ఏదైనా సక్సెస్ఫుల్ లైఫ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ కాదు, ఫెయిల్యూర్ లైఫ్. విజయవంతమైన జీవితము కాదు, విఫలమైన జీవితం. దేవుడు మన ముందు 2 క్యారెక్టర్స్ పెడతాడు. సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్న క్యారెక్టర్ ఒకటి పెడతాడు, ఫెయిల్యూర్ లైఫ్ ఉన్న క్యారెక్టరు పెడతాడు. సక్సెస్ఫుల్ లైఫ్ క్యారెక్టర్ని చూసి అందులో మనము సక్సెస్ పొందడానికి ఏమి చెయ్యాలి అందులో నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫెయిల్యూర్ లైఫ్లో కూడా ఓహో ఈ విధముగా అయితే మన జీవితంలో మనం ఫెయిల్ అవుతాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని ఒక కను విప్పు కలుగు చేస్తాడు. ఈరోజు మన ముందు అలాంటి ఫెయిల్యూర్ క్యారెక్టర్ని మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. ఈరోజు ప్రియులారా, ఈమెను ఈ లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభు అంటున్నాడు. అంటే మనం కొంచెం ఆలోచించాలి. ఇందులో మనకు కావలసిన ఒక స్పిరిచువల్ మెసేజ్, ఒక ఆత్మ సంబంధమైన సందేశం ఇందులో ఉందని మనము గమనించగలగాలి. అసలు ఎవరు ఈ లోతు భార్య? లోతు యొక్క భార్య లోతు భార్య. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెము తెలుసుకొని మనం ముందుకు వెళితే మొత్తం మెసేజ్ అంతా చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ప్రియులారా, ఒకసారి దేవుడైన యెహోవా అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ అబ్రహామా, ఇక్కడున్న సొదమ గొమొర్రే పట్టణాలను నేను నాశనము చేయబోతున్నానయ్యా అని తన స్నేహితుడు లాంటి అబ్రహాముతో చెప్తప్పుడు అబ్రహాం కొంచెం ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే సొదమ పట్టణంలో తన సహోదరుడు కుమారుడైన లోతు జీవిస్తున్నాడు. అతని భార్య, 2 కుమార్తెలతో
ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి, ప్రభువా నీవు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకంటే నాశనం చేస్తున్నాడు అంటే, అవి పాపానికి నిలయాలు అయిన పట్టణాలు, పాప భూయిష్టమైన పట్టణాలు. అయితే అబ్రహాం అంటాడు, అక్కడ కొంతమంది నీతిమంతులు కూడా ఉండొచ్చు కదా, పాపులతో పాటు నీతిమంతులను కూడా తగలబెట్టేస్తావా? లోతు నీతిమంతుడు అని అడిగినప్పుడు, అది నీకు తగదయ్యా, అలా చేయడము నీకు తగదు, ఒకసారి ఆలోచించు అన్నప్పుడు, అప్పుడు ఈయన కొంచెము బేరవాటం ప్రారంభిస్తాడు అబ్రహాం. ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాస్తావా ప్రభువా అంటే, కాస్తానంటాడు. ఒకవేళ 5 తక్కువైన తర్వాత 45 మంది ఉంటే కాస్తావా? కాస్తాను. 40 మంది ఉంటే కాస్తాను. 30 మంది ఉంటే కాస్తాను. 20 మంది ఉంటే కాస్తాను. 10 మంది ఉంటే కాస్తావా? 10 మంది ఉన్నా కాస్తాం. వెంటనే దేవుడైన యెహోవా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అసలు ఈయన అడగవలసింది, 4 ఉంటే కాస్తావా అని. ఎలా ఉంటుందమ్మా అప్పుడు? 4 ఉంటే కాస్తావా అంటే, నీతిమంతుడు భార్య వాళ్ళందరూ అప్పటికి నీతిమంతులే. ఆ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత దేవుడైన యెహోవా మరుసటి దినం దూతలను పంపించి ఆ 2 పట్టణాలు అగ్ని గంధకాలతో కాల్చడానికి సిద్ధమై దూతలను పిలిచి, రేపు మార్నింగ్ వెళ్ళి ఆ 2 పట్టణాలను కాల్చేసారండి అంటాడు. అంటూ చెప్తాడు ఒక మాట, అబ్రహాము మనస్సు కాదండి, మన సర్వాంతర్యామి, అందరూ మనసులో ఎరిగినవాడు ఆయన. అబ్రహాము ఎందుకు కొంచెం ఉలికి పడుతున్నాడో, ఎందుకు తొందరపడుతున్నాడో ఆయనకి తెలుసు. అందుకే అంటాడు 2 దూతలతోటి, మీరు వెళ్ళండి, అక్కడ లోతు అనే సొదొమ పట్టణంలో లోతు అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అతని భార్యను 2 పిల్లలని ఆ ఊరు దాటించిన తర్వాత అవి తగలబెట్టండి అని చెప్తాడు. ఆ విధముగా 2 దూతలు లోతు దగ్గరికి వచ్చి, కొద్ది నిమిషాలలో ఈ 2 పట్టణాలు నాశనమైపోతున్నాయి, దయచేసి మీరు తొందరపడి రండి, బయటికి రండి అన్నప్పుడు బైబిల్లో ఒక మాట రాసి ఉంది, వాళ్ళు తడువు చేయుచున్నారు అంటే లేట్ చేస్తున్నారు ప్రియులారా. లేట్ చేస్తున్నప్పుడు వారు దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా వాళ్ళకున్న శక్తులతోటి బయటికి తీసుకుపోయారు. ఊరవతలకు తీసుకుపోయారు. ఎదురుగా ఒక పర్వతం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా పర్వతం వరకు మైదానమే ఉంది. అప్పుడు చెప్తారు, మీరు దేవుడు అయిన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీరు పరిగెత్తి వెళ్ళి ఆ పర్వతాన్ని చేరుకోవాలి. ఏమాత్రం లేట్ చేసినా మీరు కూడా చనిపోతారు, మీరు కూడా మాడిపోతారు. కనుక పైగా మీరు పరిగెడుతున్నప్పుడు ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి చూడటానికి వీల్లేదు అని ఇది దేవుని ఆజ్ఞగా వాళ్ళు చెప్పడం జరిగింది. లోతు అంటాడు, అయ్యా నేను అంత దూరం నేను పరిగెత్తలేనయ్యా, నేను ఆ పర్వతం ఎక్కలేనయ్యా, దాని కిందన ఒక చిన్న పల్లెటూరు ఉందయ్యా, అక్కడ తలదాచుకుంటానయ్యా అంటే, సరే అలాగే తలదాచుకో, ఆ పల్లెటూరు జోలికి మేము రాము అంటే నువ్వు సురక్షితంగా ఉంటావనేదాన్ని. అందరూ పరిగెడుతున్నారండి, చాలా చాలా స్పీడ్గా పరిగెడుతున్నారు. పరిగెత్తుతున్న సమయంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. మనందరికీ తెలుసు, ఉప్పు స్తంభం అయిపోయినట్లు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అని ప్రభువైన యేసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా. ఒకసారి చూద్దాం, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అయిపోయింది. ఇక్కడ ఒక మాట, దేవుని చేత హెచ్చరించబడినను ఆమె నశించిపోయింది. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనాన్ని ఇప్పుడు ఆ వాక్యం చదివితే ఇప్పుడున్న చెప్పినదంతా కూడా అందులో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చదువుదామా? 19. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్టు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పక. ఇదండి జరిగింది ప్రియులారా. లోతు దేవుని యొక్క మాట విన్నది. సమస్య ఏమిటంటే
ఆ మాటను ఆ మాటకు ఆమె విధేయత చూపించలేదు. ఆ మాటకు ఆమె విధేయత చూపిస్తే అంతవరకు రానే రాదు. ఆ మాటకు విధేయత చూపించలేదు. ప్రియులారా, ఈరోజు ప్రసంగాలు వింటున్నారు, విధేయత ఉందా? అందరూ దేవుని హెచ్చరికలు వింటున్నారు, వాటికి లోబడుతున్నారా? బైబిల్ తీస్తే ఎన్నో హెచ్చరికలు ఉన్నాయండి. బైబిల్ ఓపెన్ చేస్తే అసలు ఎన్ని లాట్ ఆఫ్ కాషన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకండి అన్ని హెచ్చరికలు బైబిల్లో? మనలను మనము మార్చుకోవడానికి, మనలను మనము మలచుకోవటానికి, మనలను మనము మార్పు చెందడానికి, మనలను మనము సరిచేసుకోవటానికి ఇన్ని హెచ్చరికలు బైబిల్లో ఉన్నాయి. సందేశ రూపంలోనూ, పుస్తకాల ద్వారానో, ఆడియోల ద్వారానో, వీడియోల ద్వారానో, టీవీల ద్వారానో దేవుని వాక్యం వింటూనే ఉన్నారు. విధేయత ఉందా? ఆ వాక్కులకు విధేయత చూపించగలుగుతున్నారా? నేను నీ మందిరానికి వెళ్ళానయ్యా, నీ వాక్యం విన్నానయ్యా అంటే రక్షణ రాదండి. విన్న వాక్యానికి విధేయత ఎక్కడ? ఈ రోజుల్లో దేవుడు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు, వింటూనే ఉన్నాము, మనలను మనము మార్చుకోలేకపోతున్నాం. మాటకు ఎందుకంటే మనము విన్న మాటకు, దేవుని మాటకు విధేయత చూపించాలి, లోబడాలి. ఈ లోబడే అనేది ఆత్మఫలాల్లో లోబడుట అనేది లేదండి. 9 ఆత్మఫలాల్లో లోబడి ఉందా? అక్కర్లేదు. ఎందుకంటే ఈ లోబడుట అనేది 9 ఆత్మఫలాలకి లింకప్ అయి ఉంది, కనెక్ట్ అయి ఉంది. ప్రేమ ఉంది, నువ్వు లోబడితేనే ప్రేమిస్తావు. సంతోషము, నువ్వు లోబడితేనే నువ్వు ఇతరులతో సంతోషించగలవు. సమాధానము, లోబడితేనే సమాధానము నువ్వు పొందగలవు, సమాధానము పొందగలవు నువ్వు. అలాగే విశ్వాసము, మంచితనము, ఏదైనా సరే 9 ఆత్మఫలాలలో లోబడుట అనే ఆత్మఫలము 9 ఆత్మఫలాలకు లింకప్ అయి ఉంది. లోబడుతున్నామా? ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా నన్ను నీ మాటల చేత హెచ్చరించున్నప్పుడు నీ మాటలకు మేము లోబడే మనస్సు మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థించాలి. మాత్రమే కాదు, నీ హెచ్చరికలు విని లోబడే మనసును మాకు దయచేయి ప్రభువా అని మేము లోతు భార్య వలె ఉండకూడదు, మేము లోతు భార్య వలె ఉండకూడదని ప్రార్థించవలసిన వారిగా మనమందరము ఉన్నామండి. మరికొందరు రెండవ రాకడ గురించి వింటారు, భయపడతారు, కానీ వాళ్ళు మార్చుకోలేరు. లోబడుట తత్వం చెప్పాను కదండి, ఆత్మఫలాలలో ప్రతి ఒక్కదానికి లోబడుట అనేది లింకప్ అయి ఉంది. మనకు బైబిల్ చెప్తుందండి, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యంను నెరవేర్చు సూరులారా ఆయనను సన్నుతించండి. క్రీస్తునందలి భయముతో ఒకరితో ఒకరు లోబడి ఉండి, ఒకరికి ఒకరు లోబడి ఉండండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండండి. లోబడి ఉండుట తమ్ము తామును అలంకరించుకుంటే అని చెప్తున్నాడు అక్కడ పేతురు భక్తుడు. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రాన్ని ధరించుకోండి. లోబడుతున్నామా? ఒక పాస్టర్ గారికంట ఒక చర్చి నుంచి మరొక చర్చికి ట్రాన్స్ఫర్ అయింది. కొన్ని డినామినేషన్స్లో 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంచరు, కంపల్సరిగా 2 ఏళ్ళకే 3 ఏళ్ళకో లేపేసి ఇంకోదే రాస్తారు. ఆ పరంపరలో ఒక పాస్టర్ గారు ఒక చర్చికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అక్కడున్న వారందరూ పాస్టర్ గారు వస్తున్నారు కొత్త ఆయన అని చెప్పి చర్చ్ అంతా మంచిగా క్లీన్ చేశారు. పాస్టర్ గారు క్వార్టర్ కూడా నీట్గా పెట్టారు. అందరికిలోని క్యూరియాసిటీ, ఎలా ఉంటాడో, ఎలా వాకింగ్ చెప్తాడు, మనతో ఎలా కలిసి ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో అని అనుకుంటున్నారు. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత చక్కగా వెల్కమ్ చెప్పారు. నెక్స్ట్ డే సండే మెసేజ్ పాస్టర్ గారు ప్రసంగం చేశారు. అందరూ సంతృప్తి చెందారు. పాస్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు మాకు అని అందరూ అనుకున్నారు. సెకండ్ సండే వచ్చింది. సెకండ్ సండే
అదే మెసేజ్ చెప్పాడు పాస్టర్ గారు. ఆదివారం నాడు ఏ మెసేజ్ చెప్పాడో లాస్ట్ వీక్ అదే మెసేజ్, ఎక్కడ కూడా ఇంత కూడా తేడా లేకుండా మక్కికి మక్కి కీలు కీలు అని చెప్పాడు. అప్పుడు వీళ్ళంతా అనుకున్నారు, ఏంటి పాస్టర్ గారు లాస్ట్ వీక్ మెసేజ్ మళ్ళీ చెప్పాడు ఏంటి అని. అంటే కొంతమంది అనుకున్నారు కిందటి వారం అందరూ రాలేదేమో, అందరూ కలిసి మరొకసారి చెప్పారు అని అనుకున్నారు. మూడో సండే వచ్చింది, థర్డ్ సండే కూడా అదే మెసేజ్ చెప్పారు. అప్పుడు అనుకున్నారు, ఈ పాస్టర్ గారికి ఒక్క మెసేజే కదా, వేరే మెసేజ్లు రావేమో, ఇదేంట్రా బాబు ఇలాంటి పాస్టర్ని బిషప్ గారు పంపించారు మన దగ్గరికి హైదరాబాద్ నుండి, ఏంటి మన పరిస్థితి అనుకుంటున్నారు ముగ్గురిని. తొందరపాటుకి రా, అసలే కొత్తగా వచ్చాడు ఆయన కూడా భయపెట్టిస్తే అలాగా, లాస్ట్ ఇంకో వీక్ చూద్దాం, అప్పుడు కూడా అయితే బిషప్ గారి దగ్గరికి వెళ్దాం. సరే ఓకే. 4th వీక్ సేమ్ అదే మెసేజ్ చెప్పాడు. వీళ్ళకి మొదలు పోయినాయి, ఒక్కొక్కడికి మొత్తం ఆ ప్రసంగం అంతా కంఠస్థం వచ్చింది 4 సార్లు చెప్పేసరికి. ఇక లాభం లేదని గబగబా భోజనాలు చేశారు, హైదరాబాద్ బయలుదేరారు, బిషప్ గారి దగ్గరికి వచ్చారు, మన ఉదయ్ గారి దగ్గరికి వచ్చారు. ఉదయ్ గారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా బాగున్నారా, మీరంతా బాగున్నారా, మీ పాస్టర్ గారు బాగున్నారా, కొత్త పాస్టర్ ఎలా ఉన్నాడా, చాలా బాగున్నారు, అంతా బాగానే ఉన్నామండి, చిన్న ప్రాబ్లం వచ్చిందండి అన్నాడు. చెప్పు ప్రాబ్లం కష్టమే కదా, నాకు దగ్గరికి వస్తారు, ఏం చెప్పు మీ ప్రాబ్లం ఏంటండి. ఏం లేదండి, 4 వారాలండి వాటికి ఒకటే మెసేజ్ అండి, బుర్రలు తినేస్తున్నాడు అండి బాబు, చంపేస్తున్నాడు మమ్మల్ని ఆ పాస్టర్ అంటే. అదేంటి ఒక్క మెసేజ్ చెప్పడం ఏంటయ్యా, ఈయనకి అర్థం కాల, ఏంటి ఏం కాన్సెప్ట్ ఉంది ఆయనలోని. సరేలే మీరు వెళ్ళిపోండి, నేను సాయంత్రం పాస్టర్ గారు ఫోన్ చేసి నేను మాట్లాడతా అని అన్నారు. వాళ్ళు సంజాయించి పంపించారు. సాయంత్రం పాస్టర్ గారు ఫోన్ చేశారు, పాస్టర్ గారు బాగున్నారా, బాగానే ఉన్నానండి, ఎట్లా ఉన్నారు మీ సంఘస్థలు బాగానే ఉన్నారు. ఏం లేదు, చిన్న కంప్లైంట్ ఏం కాదు కానీ చిన్న ఎలిగేషన్ ఏం లేదు, 4 వారాల నుంచి ఒకటే మెసేజ్ చెప్తున్నావు, నిజమేనా అన్నా. నిజమేనండి అన్నాడు ఆయన. అదేంటి అలాగా, అది ఏంటి నీ ఉద్దేశం ఏంటి, 4 వారాలు చెప్పండి, నీ కాన్సెప్ట్ ఏంటయ్యా చెప్పయ్యా నాకు అన్న. ఏం లేదండి పాస్టర్ గారు, ఒక ప్రసంగాన్ని తీసి తెల్లవారుజాములు వేసి దేవుని సన్నిధిలో మోకరించి మెసేజ్ నేను ప్రిపేర్ చేసుకొని అది ఎంతో భద్రంగా తీసుకొచ్చి నా యొక్క బిడ్డలకు ఆత్మీయ ఆహారం అందించినప్పుడు వాళ్ళు శుభ్రంగా తిని చక్కగా సినిమా హాల్ ఇడిచిపెడితే అలాగ వెళ్ళిపోతున్నారు, ఒక్కడు కూడా నా దగ్గరికి రావట్లేదు. అయ్యా ఈరోజు మీరు చెప్పిన మెసేజ్ మా హృదయాన్ని కదిలించింది అయ్యా, ఈరోజు చెప్పిన మెసేజ్లో కొన్ని అంశాలు మంచి ఉన్నాయ్యా, ఈరోజు చెప్పిన అది మా హృదయానికి తగలడం కాదు, మమ్మల్ని జ్ఞాపకం ఉంచేటట్టు చేసిందయ్యా, దాన్ని ధ్యానించడానికి మాకు అవకాశం ఇచ్చిందయ్యా మీ మెసేజ్ అని. ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సండే కూడా ఎందుకు చెప్పాను, ఎవడైనా ఒకడైనా వస్తాడేమో అని. చీ ఎవ్వరూ రావటం లేదు. అలాంటప్పుడు నేను ఒక కొత్త మెషిన్ తయారు చేసుకుని వాళ్ళకి ఇవ్వడం అవసరమా? ఈ మెసేజ్కే దిక్కు లేదు, ఇంకొక మెసేజ్ ఇంకెందుకు? ఆలోచించండి పాస్టర్ బిషప్ గారు అంటే. బిషప్ గారు కూడా ఎస్ నిజమేనయ్యో అది కరెక్టే, ఓ పని చేయి ఈ ఆదివారం కూడా అదే మెసేజ్ చెప్పన్నాడంట ఆయన. కనుక ప్రియులరా, అందుకు అయ్యా మన పెద్దయ్య గారు ఉన్నారు, అయ్యారు మీ సాక్ష్యం గొప్పగా ఉందయ్యా, మంచి మాటలు చెప్పారు. ఏదో ఒక మాట చెప్తే ఏంటి, వీళ్ళు విన్నారు అని ఆయన హృదయానికి తాకుతుంది కదా. గొర్రెలాగా వాళ్ళు వెళ్ళిపోతుంటే సినిమా ఇడిచిపెట్టినట్టు వెళ్ళిపోతున్నారు జనం అంతనే. కనుక ప్రియులారా, లోపట్టం లేదు అంటే చెప్పిన మాటలకు లోపట్టం లేదు, వాక్యానికి లోపట్టం లేదు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకును లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. సెకండ్ పాయింట్ ఏమిటంటే తప్పించబడాలి అనే ఆశ లోతుకుంది, కానీ నశించిపోయింది. ఎందుకు? ఆమె మైదానంలో పరిగెడుతుందండి.
ఆమె కాళ్ళు మాత్రం ముందుకు పరిగెడుతున్నాయి కానీ ఆమె మనసు మాత్రం వెనక్కి పరిగెడుతుంది. వెనకనేముంది? సొదమ పట్టణం ఉంది, అక్కడ ఆమె ఇల్లు ఉంది. ప్రియులారా, వెళుతూ వెళుతూ పూర్తిగా ప్రయాణం సాగించలేదు. వెళుతున్న ప్రయత్నంలో మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది, నశించిపోయింది. ప్రియులారా, ఇక్కడ అటెంప్ట్ చేసిందండి. అటెంప్ట్ చేయలేదు అనడానికి వీలేదు, ఎందుకంటే ముందు పరిగెత్తమంటే పరిగెత్తింది. అటెంప్ట్ చేసింది, అందరి వలె సొదమలో ఉండిపోలేదు. కొంచెం వరకు విధేయత చూపించింది, కొంచెం వరకే అడుగులు వేసింది, ప్రయాణం కొనసాగించింది. ఈరోజు కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటాయంటే ప్రియులారా, కొంచెం వరకే వాక్యం వింటారు, కొంచెం వరకే విధేయత చూపిస్తారు, కొంచెం వరకే దేవునితో అడుగులు వేస్తారు, ప్రయత్నం చేస్తారు, కొంత దూరం వెళ్ళి అప్రయత్నంగా మధ్యలో ఆపివేస్తూ ఉంటారు. కొన్ని కారణాలు బట్టి వారి విశ్వాస జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తారు. ప్రియులారా, నీవు రక్షించబడిన తర్వాత నీ జీవితం క్రీస్తులో సాగిపోతుందా, మధ్యలో ఆగిపోతుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. లోతు భార్య లోకం మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె ప్రయాణములో మధ్యలోనే ఆపేసింది. ఆమెను మధ్యలో ఏదో వెనక్కి లాగింది, మధ్యలోనే నశించిపోయింది. రక్షింపబడితే చాలదు, రక్షింపబడిన తర్వాత అందులోనికి కొనసాగాలి. ఎందుకంటే ఆ రక్షణ కాపాడుకోవాలి అంటే మనకు జీవితాంతం పడుతుంది, జీవితాంతం కావాలి. ప్రియులారా, రక్షణ ఎక్కడైనా పోద్దండి, ఎలాగైనా పోద్దండి. మన రక్షణ పోగొట్టుకోకుండా అనుదినము దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, చాలా సులభంగా పోద్ది, దాన్ని రక్షించుకోవడం చాలా కష్టం. దావీదు మహారాజు యుద్ధకాలంలో యుద్ధాన్ని నడిపించవలసిన వాడు, యుద్ధానికి వెళ్లకుండా సాయంకాల సమయంలో మిజ్జెక్కి వివస్థగా స్నానం చేస్తున్న స్త్రీని ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఆయన రక్షణ పోయింది. అంతే, చాలా తొందరగా పోదు రక్షణ. ఆకాన్ అనేవాడు, ఇది శపితమురా, దీన్ని ఏమి ముట్టుకోవద్దురా, ఎరికో శపితమైనది అన్నప్పుడు వాడి మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏంటిది? ఏదో కొంత తీసుకుందాం ఇందులో మనం. ఆ ఆలోచన ఎప్పుడు పుట్టిందో అప్పుడే వాడి రక్షణ పోయింది. అననీయ సప్పీరా అపోస్తులకి పాదాల దగ్గర పెట్టే దాంట్లో అంతా అమ్మారు, కానీ ఎప్పుడైతే వారిద్దరు భార్యాభర్తలు ఒక ఆలోచన వచ్చింది, ఏంటది? కొంత ఉంచుకో. ఆ ఆలోచన ఎప్పుడో వచ్చిందో అప్పుడే వాళ్ళ రక్షణ పోయింది. ప్రియులారా, రక్షణ పోవడం చాలా సులభం, కానీ అది కాపాడుకోవడం చాలా కష్టం. మన జీవితకాలం కూడా చాలదు, అంత జాగ్రత్తగా దానిని మనం. ఇప్పుడు పరిగెత్తండి అంటే ఎలా పరిగెత్తిందండి? చాలా స్పీడ్గా పరిగెత్తారు అందరినీ, అందులో లోతు భార్య కూడా ఉంది. అలాగే ప్రారంభంలోనండి పరిగెత్తుతారండి. మనం అందరం ప్రభువుని కొత్తలో మనం అంగీకరించినప్పుడు ఎంత స్పీడ్ అండి, అబ్బో పరుగు అద్భుతం. ఎంత స్పీడ్ అంటే అంత మంచిగా పాటలు పాడతారు, మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా పరిచర్య చేస్తారు, మంచిగా మందిరానికి వస్తారు, మంచిగా సాక్ష్యం చెబుతారు. మొదటి దినాలలో ఆ పరుగు అద్భుతం. ఆ పరుగు ఏమవుతుందా? పరిగెత్తి 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 కొన్నాళ్ళకి ఆ పరుగు నడకగా మారిపోతుంది. ఆ నడకగా మారిపోయిందా? అక్కడితో నాగిందా? నడిచి 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 ఎక్కడో దగ్గర చతికిల పడిపోతారు, అయిపోయి మన పని. ప్రియులారా, నీ పరుగు పందెంలో నీవు పరిగెడుతున్నావా? లేదైనా ఎక్కడైనా ఆగిపోయావా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవలసిన అవసరం. లౌకికమైన వాటిని చూచి చాలామంది ఆగిపోతారు. మధ్యలో ఆగిపోతే నువ్వు నశించిపోతావు. నీవు ముందుకే కొనసాగాలి. ముందుకే ఎందులో కొనసాగాలండి? ప్రార్థనలో కొనసాగాలి,
భక్తిలో కొనసాగాలి, విశ్వాసములో కొనసాగాలి, దేవుని రాజ్యము కొరకు పాటు పడడంలో కొనసాగాలి. నీ గమ్యం ముందే ఉండాలి, కానీ నీ గమ్యం వెనక ఉండకూడదు. కొంతమంది పరిగెడుతూ ముందుకు వెళుతూ ఉంటారు, కానీ వెనక్కి తిరిగి చూస్తారు. లోకాన్ని, వ్యర్థమైన వాటిని మీరంతా ప్రయత్నము చేయని వారు కాదండి, చేశారు, కానీ మధ్యలో ఆగిపోయారు, లోతు భార్య వలె. అలా మనం ఉండకూడదు. మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ప్రియులారా, నిన్ను మధ్యలో ఆపివేయడానికి అపవాది చాలా ఎక్కువగా ప్రయత్నిస్తాడు. ఎన్నో ప్రలోభాలకి నిన్ను గురి చేస్తాడు. ఆగిపోతే నీ ఆత్మ పోగొట్టుకుంటావు, లేకపోతే నీ నిరీక్షణ పోగొట్టుకుంటావు. మీరు రక్షణ పోగొట్టుకోకండి. లోతు భార్య ప్రయత్నం చేసింది, కానీ పరుగును తుదముట్టించలేకపోయింది. ప్రియులారా, అందుకే నశించిపోయింది. యేసు నామములో మానక ప్రయత్నం చెయ్యాలి, ప్రయాణం చెయ్యాలి. మనము ఆగిపోక ముందుకు మనము సాగిపోయేవారిగా మనం ఉండాలి. ప్రియులారా, ఇక మూడవది, ఆమె సొదొమ నుండి వచ్చింది, ఉండిపోలే. సొదొమ నుండి బయటకు వచ్చింది, కానీ నశించిపోయింది. సొదొమ నుండి దేవుడు చెప్పినట్లు బయటకు వచ్చింది. సొదొమ వదిలిపెట్టి వచ్చింది, సొదొమను విడిచిపెట్టి వచ్చింది, కానీ ఆమెలో ఉన్న ఆ సొదొమ బయటకు రాలేదు. సొదొమ అంటే లోకం, సొదొమ అంటే పాపం. అది ఆమెలో నుంచి బయటికి ఆమె సొదొమ నుండి బయటకు వచ్చింది, ఆమెలో ఉన్న సొదొమ బయటికి రాలేదు. ప్రియులారా, నీవు లోకము నుండి బయటకు వచ్చావు, వచ్చినా నీలోని లోకముంటే ఏమి లాభం అండి? ఏమి ప్రయోజనం? లోకము నుండి బయటకు వచ్చావు, నీలో ఉన్న లోకము నుండి నువ్వు బయటకు రాలేదు, ఏమి ప్రయోజనం? లోతు భార్య బయటికి వచ్చింది, కానీ ఆమె ఆలోచనలన్నీ కూడా సొదొమ పట్టణం మీదే. సొదొమ పట్టణము నుండి బయటికి వచ్చింది, ఆమె ఆలోచనలన్నీ ఆమె ఆస్తి మీద, ఆమె ఆలోచనలన్నీ ఆమె ఇంటి మీద, ఆమె ఆలోచనలన్నీ ఆమె ప్రియమైన వారి మీద. ఆమె వెనుకకు తిరిగి చూసింది. నీవు విడిపించబడ్డావు, నీవు రక్షించబడ్డావు, కానీ నీలో ఉన్న లోకములో నుండి నువ్వు బయటకు రాకపోతే లోతు భార్య వలె నశించిపోయే అవకాశం ఉంది. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి మనకు చెప్తున్నాడు. 1 యోహాను పత్రికలో చెప్తాడు. ఎందుకంటే ఎవడైనాను లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. చాలామంది బైబిల్ చేత పట్టుకుంటారు, గొప్పగా ఆరాధన చేస్తారు, లోకమంతా వారిలోనే ఉంటుంది. బయటకు క్రైస్తవులే, లోపల లోక సంబంధమైన జీవితమే. లోతు భార్య తనలో ఉన్నటువంటి సొదొమను తీయలేకపోయింది. సొదొమ అంటే మనం చెప్పుకున్నాం లోకము, పాపము అని. ఈరోజు నిన్ను ఏది వెనక్కి లాగుతుందో, ఈరోజు నిన్ను ఏది నిలువరిస్తుందో, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో, ఈరోజు దేవుని కంటే దేవుని చేత దేని చేత నువ్వు ప్రలోభపడుతున్నావో, దేవుని చేత ఎందువలన ఈ యొక్క లోకము చే ఆకర్షించబడుతున్నావో, అది నీలో నువ్వు తొలగించుకుంటే కానీ నీ పరుగు తుదముట్టించలేవు. పౌలు రాస్తున్నాడు, దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టిపోయాడు. ఇద్దరూ ఒకేసారి సేవ చేస్తున్నారు, కానీ పౌలు నుంచి దేమా విడిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లోతు భార్య వలె సొదొమ నుంచి విడిపించబడ్డావు, కానీ నీలో ఉన్న సొదొమను తొలగించుకున్నావా? దేవుడు ఏది విడిచిపెట్టమంటాడో అది విడిచిపెట్టాలి. దేవుడు దేన్ని తొలగించుకోమంటాడో అది తొలగించుకోవాలి. దేవుడు ఏది వద్దంటాడో అది మనము చేయకుండా ఉండాలి. ప్రియులారా, విడిచిపెట్టవలసినవి బైబిల్లో చాలా ఉన్నాయండి. 4 మాటలు చెప్తాను. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము.
అలాగే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయమున్న ఎడల దానిని విడిచిపెట్టు. అట్లాగే ఇంకొక మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని కనికరాన్ని పొందుతాడని చెప్తున్నాడు. మరొక మాట చెప్తాడు, ఎందుకంటే మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచి ఇందాక అయ్యగారు చెప్పించారు, పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా ఇవన్నీ విడిచిపెట్టాలండి క్రైస్తవులమైన మనము. నీలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందని చెప్తుంది. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందును. త్రియేక దేవుడైన యెహోవాను. లాస్ట్ పాయింట్, టైం అయిపోతుంది. ఈమె చేసింది, లోతు భార్య చేసింది ఒకే ఒక పాపం, అయినా నశించిపోయింది. ప్రియులారా, ఏమిటండి చేసిన పాపం? వెనక్కి తిరిగి చూడవద్దు అని దేవుడు చెప్పాడు, వెనక్కి తిరిగి చూసింది. అది చేసింది కూడా ఒకే ఒక పాపం. ప్రియులారా, చాలామంది అనుకుంటారు, నేను చేసింది ఒక్క పాపమే కదా, పాపాలు కాదు కదా, చిన్న పాపమే కదా అని అనుకుంటారు. అనేక మంది చేసినట్లు నేను పాపాలు చేయలేదు కదా, అనేక మంది చేసినట్లు ఘోర కార్యాలు చేయలేదు కదా, అనేక మంది చేసినట్లు అనేక మందికి నేను అన్యాయం చేయలేదు కదా, అనేక మంది చేసినట్లు దేవునికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయలేదు కదా. చిన్నదే కదా చేసిన, చిన్న పాపమే కదా, ఇది ఒక్క పాపమే కదా. ఆ ఒక్క పాపము చాలు మన ఆత్మను నరకములో కాల్చబడడానికి. బైబిల్ చూస్తే ఆదాము హవ్వలు చేసిన పాపాలు ఏంటండి? ఏది తినవద్దన్నాడో అది తిన్నారు. ఒక్కటే పాపం చేశారు, మహిమ స్వరూపాన్ని కోల్పోయారు, మహిమను దేవుని మహిమను కోల్పోయారు, వస్త్రాలు కోల్పోయారు, ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. అవి వాళ్ళు చేసింది ఒకే ఒక పాపం. దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే ఎల్లయ్యా ఆ బండతో మాట్లాడయ్యా, ఇజ్రాయెల్ ప్రజలు దాహం దాహం అంటున్నారు, నువ్వు వెళ్ళు బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి వాళ్ళు తాగుతారు అన్నారు. అప్పటికే మోషే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు? వీళ్ళంతా తిరుగుబాటే, తిట్లు, ఆయన భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. అంతకుముందు నీళ్లు కావాలంటే కొట్టమన్నాడు, ఇదే ఉంది జ్ఞాపకం ఈయనకి, కొడితే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు కూడా అంతే అనుకున్నాడు, ఫ్రస్ట్రేషన్ వెళ్ళి కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రజలందరూ చక్కగా కడుపు నిండా నీళ్లు తాగారు. తర్వాత పిలిచి చెప్తాడు, ఏమయ్యా నేను నీకేం చెప్పాను, మాట్లాడమన్నా, నువ్వు కొట్టావు. ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు చూడండి. చిన్న మిస్టేక్ అండి అది. ఇదిగో నీతో పాటు ఉన్న వారందరూ వాగ్దాన దేశములో అడుగు పెడతారు కానీ నువ్వు మాత్రం అడుగు పెట్టావు. ఎంత పెద్ద పనిష్మెంట్ అండి. చిన్న, ఒకే ఒక చిన్న మిస్టేక్. ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వాళ్ళందరూ చూస్తారు, నువ్వు మాత్రం దూరం నుండి చూస్తావు. మోషే లాంటోడికి ఇలాంటి శిక్ష చేసింది చిన్న ఒక్క మిస్టేక్, ఒక్క పాపం అనుకుందాం. మాట్లాడమంటే కొట్టాడంతే. ఫలితంగా మోషే వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. ప్రియులారు,
చిన్న పాపము అది ఎలాగ చిన్నగా మొదలవుతుంది, చివరికి మన జీవితాన్ని కాల్చివేస్తుంది. ప్రియులారా, ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరితే ఏమవుతుంది? మొత్తం ధర్మశాస్త్రం అంతా మనం మితిమీరినట్టే. ఒక్క పాపము చాలు. మంచి పిండిలోని బాగా పులిసిన పిండి ఒక డ్రాప్ వేస్తే ఏమవుతుంది? మొత్తం పిండి అంతా పులిసిపోతుంది. అలాగే నువ్వు ఎంత మంచి పనులు చేసినా ఒక్క చిన్న పాపం అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి సమయం ఉండగానే సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే నీకు నాకు మనందరికీ క్షేమం. పాపము వలన వచ్చు జీతం మరణ. పాపము వలన వచ్చు జీతం. పాపము అన్నాడా పాపములు అన్నాడా? ఒక్కటే ఒక పాపం చాలు మనము ప్రభువు నుంచి విడిపోవడానికి, నరకానికి పోవడానికి. కాబట్టి మన జీవితాన్ని స్కాన్ చేసుకోవాలండి. దేన్ని బట్టి నేను దారి తొలగిపోతున్నాను, దేన్ని బట్టి నేను పడిపోయాను, దేన్ని బట్టి నా భక్తి మార్గం చెడిపోతుంది అని మనము హాస్పిటల్లో స్కాన్ తీసినట్టు మనం స్కాన్ తీసుకోవాలి. వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి, లేదా లోతు భార్య వలె నశించిపోయే అవకాశం ఉంది. ఈరోజు న్యాయపీఠం ముందు నిల్చున్న, అయ్యా నేను అన్ని పనులు మంచిగా చేశానయ్యా, నీకు నచ్చిన పనులన్నీ చేశానయ్యా, కానీ చిన్న పాపం అయ్యా అని నువ్వు జస్టిఫై చేసుకుంటే ఆ సింహాసనం ముందు నిలబడదు. పాపము పాపమే. ప్రియులారా, మనలో ఏ చిన్న పాపమునకు, ఏ బలహీనతకు అవకాశం లేకుండా మనల్ని మనం పరీక్షించుకొని ఏమైనా ఉన్నట్లయితే మనము తొలగించుకోవాలి. మన జీవితాన్ని అడుగడుగున ఎగ్జామ్ చేసుకోవాలి. నేను దేన్ని కరెక్ట్గా పరిగెడుతున్నానా? నేను కరెక్ట్గా పరిగెడుతున్నానా? ప్రియులారా, దేవునికి ఆయాసకరమైన మార్గాలలో నాలో ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనము చేసిన తప్పులు మనకు కనబడవండి, ఇతరులకు కనిపిస్తాయి, దేవుడికి కనిపిస్తాయి. నా జీవితాన్ని పరీక్షించు, ఎందుకంటే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనకు చాలా స్పష్టంగా రాసి ఉంది. నీవు విమర్శించుకోకపోతే తీర్పునకు గురవుతావు. ప్రియులారా, నిన్ను నీవు విమర్శించుకుంటే తీర్పులోనికి రావు. లోతు భార్య మనకి ఈరోజు 4 పాఠాలు నేర్పింది. పాపము గురించి ఎంత చెబితే తెల్లవార్లు మనం కూర్చోవచ్చు, అంత ఉంది బైబిల్లో. ఎగ్జాంపుల్గా వచ్చి 4 మాటలు చెప్తా. కోపపడి పాపము చేయకూడదు అంటే మన కోపం పాపానికి దారి తీస్తుంది. మేలైనది చేయుట ఎరిగియు అలాగు చేయని వానికి పాపం. అలాగే మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మనమందరము పాపులమే. కాకపోతే ఆయన కృప వల్ల అవన్నీ తీసేసి ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. నీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణం. మీకు మేలు కలగకుండా, మనకు మేలు ఎందుకు కలగటం లేదంటే మనలో వెనకాల ఏవో పాపాలు ఉన్నాయి, అందుకే ఆ మేలు జరగటం లేదు. ప్రియులారా, అదే అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిబడి ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమండి, ఎంత దయామయుడండి, ఎంత ప్రేమమయుడండి. ఇందాక వర్షిప్ మెసేజ్లో చాలా చక్కగా చెప్పారు అయ్యారు. ఆయనకి ఎంత ప్రేమ అండి. దేవుడు మంచివాడు అని ప్రారంభించి చాలా మాటలు చెప్పారు అయ్యారు. వెరీ గుడ్, చాలా బాగున్నాయి. ఆయన మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా లేపెను. ఎందుకండి ఆయనకి అంత బాధ? ఆయన రక్తములో మనము కడగబడ్డామని ఆయన ప్రేమ. క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా
ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్యరాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా. లోతు అది ఏంటది? అది ఆ క్యారెక్టర్ ఫెయిల్యూర్ క్యారెక్టర్. ఇక్కడ చెప్తున్నాడు దేవుని చేత హెచ్చరించబడింది అయినా నశించిపోయింది. నెంబర్ 2, తప్పించబడాలని ప్రయత్నం చేసింది అయినా నశించిపోయింది. నెంబర్ 3, సొదమ నుండి బయటికి వచ్చింది కానీ ఆమెలో ఉన్న సొదమ బయటికి రాలేదు. నెంబర్ 4, ఆమె చేసింది ఒకే ఒక పాపం అయినప్పటికీ నశించిపోయింది. ప్రియులారా, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటే ప్రభు అంటున్నాడు ఈ పాఠాలన్నీ మీరు ఒకసారి చూసుకొని మిమ్మల్ని మీరు మన మనసులన్నీ ఎవరి మనసులో వారు పరీక్షించుకొని లోతు భార్య వలె ఉండకూడదు అని ప్రభువు చెప్పాడు. నాలో అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమంటాడు? ఉంటే తీసేసుకోమంటున్నాడు, సరి చేసుకోమంటున్నాడు, మిమ్మల్ని మీరు మలుచుకోండి అంటున్నాడు, మిమ్మల్ని మీరు మార్పు పొందండి అంటున్నాడు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క నెగిటివ్ క్యారెక్టర్ మీ ముందు పెట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభువు మరి నా ద్వారా కొన్ని మాటలు ఆయనే మాట్లాడినందుకు ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.